ఏటుగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జైలుకి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేస్తారు. ఇది ఈరోజు మాట కాదండి, గత 5-6 నెలల నుంచి కూడా వస్తున్న మాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అందులో ఉన్న అంశాలేంటి? నిజంగా అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి ఏంటి? ఇది చాలా మందిలో చాలా ఉత్కంఠగా చర్చ జరుగుతున్న అంశం. అంతేకాకుండా నేను ఈరోజు ఏవో కొన్ని ఇవి చూశాను సోషల్ మీడియాలో వార్తలు. జగన్కి జీవిత ఖైదట. వాళ్ళు అంటే సోషల్ మీడియా ఎలా ఉందంటే ఎవరికి జీవిత ఖైదులు రావాలని కోరుకోకూడదు. నిజంగా తప్పు చేస్తే ఆటోమేటిక్ అవుతుంది, కానీ లేనివన్నీ కూడా ప్రచారాలు చేస్తున్నాడు. సరే, జైలుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తారు, కానీ బిగ్ బ్రదర్ ఎక్కడి నుంచో వాచ్ చేస్తున్నారు, ఆయన ఏదో కాస్త ఆపుతున్నాడు. వద్దొద్దొద్దు ఆ రకంగా చేయొద్దు అని. బిగ్ బ్రదర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అక్కడెక్కడ ఉంటారు కదా అస్థిన్లోనే ఆయన. సో ఆయనకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రెండు కళ్ళు ధోరణి ఉండాలి కాబట్టి రాజకీయ నాయకులకి ఆచితూచే అడుగులేస్తున్నారు. ఇక సింగయ్య మృతి కేసులో ఏటుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి. నిన్న చూసాం, ఎస్పీ గారు 2 సార్లు 2 ప్రెస్ మీట్లు ఇచ్చారు. ఒకసారి ఒక రకంగా చెప్పారు, ఇంకోసారి ఇంకో రకంగా చెప్పారు. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ తొక్కుకుంటూ వెళ్ళింది. ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను అప్రూవ్డ్గా మారిపోయాడు. అవునండి చేశారో లేకపోతే ఇంకొకటో మేము అసలు పట్టించుకోలేదు, మేము మా దారిని మేము పోయాము, మేము అతను గుర్తించలేదు, ఈ రకంగా అంటే ఇప్పుడున్న ప్రచారాలు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత విస్తారంగా సోషల్ మీడియా వ్యాపరించున్నది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఒక మరణం అయితే సంభవించింది, జరగకూడని తప్పు జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్కి సంబంధించింది. అది ఈయన వెహికలా, పక్క వెహికలా, ముందు వెహికలా, ఇది ప్రస్తావన కాదు. మనిషి చనిపోయాడా లేదన్నది ప్రస్తావన. అది ఎవరి వల్ల జరిగినప్పటికీ కూడా. ఇక లింగయ్య మృతికి కారణమైన జగన్పై కేసు నమోదు చేశారు. కేసులో A1గా జగన్ వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డి. ఇక నిందితులుగా ఇందులో ఇతనే కాకుండా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని కూడా ఉన్నారు. ఎందుకంటే తెలిసి మృతికి కారణమయ్యారని సెక్షన్లో మార్చిన పోలీసులు. వీళ్ళందరూ ఏంటంటే ఆ టైంలో అక్కడ ఉన్నారు, ఎవరో అతన్ని పట్టించుకోలేదు. ఇంకొక అంశం ఏంటంటే లింగయ్యకి యాక్సిడెంట్ అయ్యిందని తెలుసు కూడా వీళ్ళెవ్వరూ కూడా పట్టించుకోలేదు, అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఒక అనాథ శవంగా వదిలేసి వెళ్ళిపోయారు. కొన్ని విజువల్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అసలు ఏంటది ఆ విజువల్స్ ఎలా ఉన్నాయంటే, అతను చనిపోయి ఉన్నాడు, ఆ చుట్టుపక్కల ఎవరు లేరు. అరే, ఒక మనిషి చనిపోతే అంత పెద్ద గ్యాదరింగ్లో ఖచ్చితంగా ఒక గుంపులా వ్యాపిస్తారు, గుంపులా అక్కడికి వస్తారు. అరే ఏం జరిగిందని ఎవడో ఒకటి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తారు. పోనీ ఆయనకి వెళ్ళిందో ఆయన నోటీస్కి వెళ్ళలేదో మరి వాళ్ళకే తెలియాలి. సరే, ఎవరన్నా చచ్చిపోయారని చెప్తే కాన్వాయ్ని గుద్ది వెళ్లకుండా ఆగిపోవడం ఇంకోటి అయితే మాత్రం ఎవరు చేయరు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయలేరు. ఎంతో కొంత అందులోని అలా స్పీడ్గా వెళ్ళిపోవడానికి అవకాశం కూడా లేదు. తప్పించుకుంటూ వెళ్ళి పారిపోతారంటే కొంతమంది గుద్దీసిన తర్వాత భయపడిపోయి ఇంకోటో కేసులు అవుతాయనో వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అడుగడుగు కూడా ముందుకు కదలడానికి లేనంతగా అక్కడ కాన్వాయ్ కదులుతుంది గంటల తరబడి. అలాంటి టైంలో ఒక మనిషి కారు కింద చనిపోతే ఏ రకంగా వదిలేసి వెళ్ళిపోయారు? సరే, వాళ్ళు పక్కనున్న వాళ్ళు ఇంకొకరన్నా అతను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీయించో వైద్య సేవలు అందించో ఈ రకంగా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎవరు కూడా తాము పట్టినట్లుగా వదిలేసి వెళ్ళిపోయారు అన్న జరుగుతున్న ప్రచారం. ఇక ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటనకు వెళుతున్న సందర్భంగా ఏటుకూరు వద్దండి ఇది జరిగింది. ఏటుకూరు వద్ద జగన్ వాహనం కింద నలిగి చనిపోయిన సింగయ్య. ఇక ఈ ఘటనపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతుడు సింగయ్య భార్య మేరీ ఫిర్యాదు మేరకు BSSలోని సెక్షన్ 10601 కింద కేసు నమోదు చేశారు దీన్ని. అంతేకాకుండా అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఫుటేజ్ ఏదైతే ఉన్నదో అందులో జగన్ వాహనం కిందే పడి సింగయ్య మృతి చెందినట్లు వెల్లడి. ఇక కేసులో సెక్షన్లు మార్చిన పోలీసులు. మొన్నటి వరకు ఏమైంది, జగన్ కాన్వాయే కాదని కొంతమంది అన్నారు. లేదు, ఆ జనాల్లో వెనకాతలో ఉన్న కాన్వాయ్ ఏదో గుద్దింది, అతను చనిపోయాడు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నారు, లేదు అందులో కాన్వాయే,
జగన్మోహన్ రెడ్డి గారు ముందున ఎక్కడో ఉన్నారు, ఆ వెనకాతలు వచ్చి కాన్వాయిలు ఏవైతే ఉన్నాయో వెనక నుంచి వచ్చి అవి గుద్దినాయి అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏంటి వీడియో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఏదైతే ఉన్నదో అదే తొక్కుకుంటూ వెళ్ళిపోయింది, వీళ్ళు పట్టించుకోలేదు, ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది, ఆయన చచ్చిపోయాడని చెప్పి ఇప్పుడు చెప్పారు. ముందు పెట్టిన సెక్షన్లన్నీ కూడా మార్చారు. దీన్ని ఏమంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇందులో కుట్రకోణం ఉన్నది, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా, మీరు ఎంత కుట్రపూర్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అంతలాగా రెచ్చిపోతాం మేము, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, ఈ రకంగా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి, కొన్ని మాటలు వస్తున్నాయి. ఇక తెలిసి మరణానికి కారణమయ్యారని బిఎస్ఎస్లోని 10549 సెక్షన్ల కింద జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక జగన్ పర్యటనలో అడుగడుగున నిబంధనలను ఉల్లంఘన చేశారు. వాళ్ళు ముందే చెప్పారు, దాని మీద కూడా పెద్ద చర్చ అయింది, పెద్ద రచ్చ అయింది. మీరు మంది మార్బలంతో రావద్దు, ఓ 10 మందో 20 మందో 50 మందో 100 మందో రండి, ఓ 10 వెహికల్లో 15 వెహికల్లో రండి, అంతేగాని పెద్ద ఎత్తున మీరు జనాలందరినీ కూడా తీసుకుంటూ వచ్చి గ్యాదరింగ్ అని చేశారంటే మాత్రం ఒప్పుకునేది లేదని పోలీసులే హెచ్చరించినప్పటికీ కూడా జగన్ అనేసరికి జగన్ వెంటే ఇలాంటి స్లోగన్స్ అన్నీ ఉంటాయి కదా, దాంతో మొత్తం అందరూ వచ్చేసరి మమ్మల్ని చేయమంటారని వాళ్ళు వెర్షన్. సరే, ఎవరు వచ్చారో ఎవరు చేయరో ఆయన కార్యక్రమం ఏమైందో ఆ కుటుంబం మాత్రం రోడ్డును పడింది ఇప్పుడు. ఇక రెంటపాలలో విగ్రహావిష్కరణకు వెళ్ళడానికి కాన్వాయ్లోని 11 వాహనాలతో పాటు 3 వాహనాలకు అనుమతి ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో బయలుదేరని జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదేం చోద్యం? ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఒక మనిషి చనిపోయినప్పుడు పరామర్శకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంతమంది మార్బలం? దానివల్ల ఎంత నష్టం జరిగింది ఈరోజు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పడే పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా గుణపాఠగలగా కావాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులకి. ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే దాన్ని అన్నింటినీ ఉల్లంఘించుకుంటూ ఏ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళడానికి వీల్లేదండి. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమం చేయడానికి ఎవరికీ హక్కు లేదు. ఆ రోజు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎంత ఇబ్బంది అయిపోయింది, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడతారు, ఏమీ ఆలోచించరు కొంతమంది. ఈయననే కాదు, ఎవరైనా ధర్నాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు గంటల తరబడి ఇష్టం వచ్చినట్టుగా బ్లాకులు చేసుకుని వెళ్ళిపోతారు. చాలామంది జీవితాలు అందులో ఇబ్బంది పడి నలిగిపోయినవి ఉన్నాయి. పైకి చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ చెప్పుకోలేరు కదా, మీడియా అందరి దగ్గరికి వెళ్తారు కదా, మీడియాలో రాకపోతే ఎవరికి తెలియదు, వాళ్ళు కుమిలిపోతుంటారు ఇళ్లలోని. ఇక జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం, గాయపడిన సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టి 108కు సమాచారం. ఆసుపత్రికి తరలించేటప్పటికి సింగయ్య మృతి. ఎంత దారుణం అండి! కనీసం మానవత్వం ఎవరిలోని కనిపించలేదు అక్కడ. గుద్దీసి వెళ్ళిపోతే అది ఏ వాహనం అన్నది పక్కన పెట్టండి, అది కోర్టులు తీసుకుంటే మీ పోలీసులు ఏదో మీరు చేసుకోండి, మీ రాజకీయాలు ఎలా ఉంటాయో చేసుకోండి, అది కక్షతో చేశారా నిజం చేశారా, కానీ తప్పు చేసినోడికి ఎవరికైనా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అనాథ సేవలాగా రోడ్ల మీద పడేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసడానికి వచ్చుంటాడు, ఎందుకు వచ్చుంటాడు అయినా? ఇక దర్యాప్తులో సీసీ కెమెరా, డ్రోన్ ఫుటేజీల పరిశీలనతో పాటు ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు. జగన్ వాహనం ఫార్చ్యూనర్ చక్రం కింద సింగయ్య పడిపోవడం, కారు టైర్లు సింగయ్యపై ఎక్కుతున్నట్లుగా వీడియో. ఎంత దారుణం, ఎంత అన్యాయం! అది ప్రమాదవశాత్తు ఒకవేళ జరిగిందనుకున్నా వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా. చనిపోయిన వాళ్ళ తర్వాత ఏడాది తర్వాత విగ్రహావిష్కరణకి వెళ్తా మరొక 2 చనిపోవడం. మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకు తెలియలేదు? ఎవరి తప్పు అక్కడ? అంత కళ్ళు మూసుకుపోయి ఎవరున్నారు ఆ సరౌండింగ్స్ వాళ్ళు? మీకు కూడా చాలామంది మార్బలం ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, మీ మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు, వాళ్ళందరూ ఏమైపోయారండి? అంటే వాహనం ఎక్కి వెళ్ళిపోయినా పక్కకి ఇసిరేస్తారు, అంతేనా? ఆధారాలను టెక్నాలజీతో పరిశీలించి కేసును అదనంగా సెక్షన్లు చేర్చిన పోలీసులు. ఇక నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు. ఇక ఘటన జరిగిన రోజే వేరే వాహనం ఢీకొన్నట్లు ఎలా చెప్పారని మీడియా ప్రశ్న. ఆ రోజు ఉన్న ఆధారాల ప్రకారం చెప్పాం, దర్యాప్తులో వెల్లడే అంశాల ఆధారంగా కొత్త విషయాలు తెలిస్తే వివరిస్తామని ఆ రోజే చెప్పానన్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు మాట్లాడిన మాటలు. ఇక ఆ రోజు తన దగ్గర ఉన్న సమాచారం మేరకు మాత్రమే చెప్పానని ఐజీ, విచారణ తర్వాత స్పష్టత ఇస్తానని ఆ రోజే చెప్పానని ఐజీ త్రిపాఠి చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న సాక్ష్యాధారాల మేరకు వివరాలు చెప్పామని, మరింత లోతైన విచారణ చేపడుతున్నామని ఐజీ వెల్లడించారు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశాలు, జగన్పై కల్పబుల్
హోమిసైడ్ సెక్షన్ అండి ఇది. నిర్లక్ష్యంతో ఒకరి చావుకు కారణమని భావించి నిర్ధారించే సెక్షన్ ఇది 106(1). ఇక ఇది పూర్తిగా నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష ఉంటుంది, జరిమానా 2 విధింపు ఉంటుంది. ఇక జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం. ఇది బ్రేకింగ్. ఎందుకంటే ఈ ప్రచారం జరుగుతుంది ఈ సెక్షన్ల కింద. ఒకటి నాన్ బెయిలబుల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒకటి 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఉండే అవకాశం ఉందట, నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష పెరిగే అవకాశం ఉంది, జీవిత ఖైదు కూడా వేసే ఛాన్స్ ఉందట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి జీవిత ఖైదు, జగన్ జీవిత ఖైదు అని చెప్పి ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న ఈ సెక్షన్. నిర్లక్ష్యంతో ఒకరి చావుకు కారణమని భావించి నిర్ధారించే సెక్షన్ అటు ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పేర్ని నాని, విడుదల రజని, సుబ్బారెడ్డి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనవి. అసలే పేర్ని నాని గిలగిలాడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితులు. దీనికి తోడు ఇంకొకటి రజనీ గారిది రజనీది కూడా అదే పరిస్థితి, ఆవిడది ఇంకొక కేసు. సో ఈ రకంగా వైఎస్ఆర్సీపీకి అందరికీ దినదిన గండంగా మారుతున్న నేపథ్యం. వాళ్ళు ఒకటి తలిస్తే జరిగేది ఇంకోటి తెలుస్తున్నది. అంటే బ్యాడ్ టైము కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు వాళ్ళు అరెస్టులు, వాళ్ళ మీద కేసులు అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జీవిత ఖైదు పడే సెక్షన్లతోటి A2గా కేసు నమోదవడం. మరి జైలుకి జగన్ గారు వెళ్తే పరిస్థితి ఏంటి? మరి కేసు ఎటువైపు మడుగులు తిరుగుతుందా? అక్కడితో ఆగిపోతుందా? మరి ముందుకు వెళ్తుందా? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య చూసాం, అసలు ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు వచ్చి అసలు ఏంటో తెలియదు, అది ఏమవుతున్నదో, ఎటు వెళ్తున్నదో, ఎటు వస్తుందో, ఎటు పోతుందో అని. సో అలాగే కాలగర్భంలో కలిసిపోద్దా, లేకపోతే దీనికి తుది వరకు కూడా తీసుకు వెళ్తారా అన్నది అందరిలోని కూడా రాజకీయ పరంగా రచ్చరేపుతున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి.